నగరంలో 100 గజాల లోపు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న వారికి క్రమబద్దీకరణకు సర్కారు అవకాశం ఇచ్చింది. నగరంలో 20,000 మంది ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్నట్లుగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. వీరంతా క్రమబద్దీకరణకు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్న అర్బన్ తహసీల్దార్ కేవీఎస్ రవితో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. 100 గజాల లోపు స్థలాలను క్రమబద్దీకరించుకోవడానికి ఇటీవలే కొత్తగా జీవో విడుదల చేసింది. దీనికి సంబంధించినటువంటి జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఈ దరఖాస్తు కూడా ఆహ్వానిస్తుంది. ముఖ్యంగా విశాఖ నగరంలో దీని పరిస్థితి ఎట్లా ఉందో మనం ఒకసారి అర్బన్ ఎంఆర్ఓ గారు రవి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ జీవో సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. చెప్పండి రవి గారు, అర్బన్ లో ఎంతమంది ఉన్నారు సార్? జీవో అంటే 100 గజాల లోపు క్రమబద్దీకరించడానికి ఎట్లా ప్లాన్ చేస్తారు? మనకి ప్రభుత్వం వారు విశాఖపట్నం అర్బన్ మండల పరిధిలోనే కాకుండా నగర ప్రాంతాల్లో ఉండేటువంటి కొండవాళ్ళ ప్రాంతాల్లోనూ అలాగే అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఎవరైనా పేదవాళ్లు ఇల్లు కట్టుకుని ఉన్నట్టయితే వాళ్ల తాలూకా ఆ ఆక్రమణలని క్రమబద్దీకరించడం కోసం అని చెప్పేసి యూఎంఎస్ నెంబర్ 296 అనేటువంటి దాన్ని విడుదల చేశారు. దానిలో ప్రకటించినటువంటి విధి విధానాల ప్రకారం 100 గజాలు లోపల స్థలాన్ని మాత్రమే, అంటే కట్టడాలు ఉన్నటువంటి ప్రాంతాలను మాత్రమే రెగ్యులరైజేషన్ చేసే పరిధిలోకి తీసుకొస్తారు. ఇది కూడా 31/12/2013 నాటికి ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో వాటిని క్రమబద్దీకరణ చేస్తారు. అలాగే ఈ క్రమబద్దీకరణ చేసేటప్పుడు గడ్డపోరంబోకులు గాని శ్మశానాలు గాని ఇటువంటివి ఆక్రమించుకున్న వాటికి ఈ పరిధిలోకి రావు. అలాగే ప్రభుత్వం ఏదైనా ఒక స్థలం తనకి చాలా అవసరమని భావించినటువంటి స్థలాలు కూడా అందులోకి ఈ పరిధిలోకి రావు. ఇవి కాకుండా ఎక్కడైనా కొండవాళ్ళ ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిధి మేరకు ఎక్కడైనా ఆక్రమణలు నుండి వాటిని రెగ్యులరైజ్ చేసుకునేటువంటి ఆక్రమణలు ఉన్నప్పుడు వాటిని ఆ సంబంధించినటువంటి ఆక్రమణదారులు మీ సేవా కేంద్రాలకు వెళ్లి వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే ఇంటికి ఉన్నటువంటి ఇంటి పన్ను రసీదు, అలాగే కరెంటు బిల్లు రసీదు ఇవన్నీ కూడా మీ సేవా కేంద్రంలో వాళ్ళకి సమర్పించినట్టయితే మీ సేవా కేంద్రం వారు వాటిని మా సంబంధించినటువంటి మండల కార్యాలయాలకు పంపిస్తారు. ఈ మండల కార్యాలయంలో ఆ వచ్చిన అప్లికేషన్ అన్నింటినీ కూడా రెవెన్యూ సిబ్బంది అలాగే మున్సిపాలిటీ చోట మున్సిపల్ సిబ్బంది కలిసి సంయుక్తంగా సర్వే నిర్వహించి అక్కడ భూమికి వెళ్లి దాన్ని హద్దులు గుర్తించి వాటిని ఒక ప్రతిపాదనలు తయారు చేసి ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా రెవెన్యూ డివిజనల్ అధికారి గారి ఎదురుగుట ఒక కమిటీ ఏర్పాటైంది. ఏర్పాటైనటువంటి ఆ కమిటీ వీటన్నిటినీ పరిశీలించి ఆక్రమణలోకి దరఖాస్తు చేసుకున్న వారి భూముల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు ఏమైతే మనం వాటిని క్రమబద్దీకరించగలమో వాటిని అన్నింటినీ కూడా క్రమబద్దీకరించి వాళ్ళకి ఇంటి పట్ట ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంటి పట్ట అయితే సార్ ఇప్పుడు గవర్నమెంట్ జీవో ఇచ్చింది క్రమబద్దీకరణకి, కానీ అప్లికేషన్ రావడంలో చాలా మంది స్తబ్దత కొన్నారు. ఎందుకోసం టౌన్ పరిధిలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంటే యాక్చువల్లీ దీనికి ఒక అంచనా అయినట్టయితే మనకి ఒక 20,000 పైచలకు ఆక్రమణదారులు ఉంటారని అంచనా. అయితే వీరికి సమాచారం ఈ జీవో అర్థం చేసుకోవడం విషయంలో గానీ లేకపోతే వాళ్ళకి అర్హత ఉందా లేదనే విషయంలో గానీ ఏమైనా సందేహాలు ఉండడం కారణం చేత అప్లికేషన్లు పెట్టుకోవడంలో ఏదైనా జాప్యం జరుగుండొచ్చు. కానీ చాలా మంది ప్రజలకి తెలుసు. అయితే అప్లికేషన్ పెట్టుకోవడానికి అవసరమైనటువంటి కాగితాలు అన్నిటినీ సిద్ధం చేసుకుని దానికోసం అప్లై చేయడం కోసం అని చెప్పి ఏమైనా ఆలస్యం ఉండొచ్చు. బట్ నగరంలో అయితే ఆక్రమణలు క్రమబద్దీకరణం చేసేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటిదాకా మాకు విశాఖపట్నం అర్బన్ మండలం అయినట్టయితే 800 చిలుకు అప్లికేషన్లు మాకు వచ్చి ఉన్నాయి. ఇదేంటంటే డిసెంబర్ నెల వరకు ఈ అప్లికేషన్ తీసుకునేదానికి టైం ఉంది కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవచ్చు. ఎక్కడైతే క్రమబద్దీకరణ చేయడానికి అవకాశం ఉందో అక్కడ తప్పకుండా ఈ జీవో తాలూకు లబ్ధిని ప్రజలందరూ పొందొచ్చు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంటే జనరల్ గా సార్ ఇప్పుడు అంటే అవేర్నెస్ లేకపోవడం, లేకపోతే మీరు చెప్తున్నటువంటి ఆధార్ కార్డులు కానీ లేకపోతే రేషన్ కార్డులు కానీ ఇవన్నీ లేకపోవడం. తర్వాత 100 గజాలు అనేది ప్లింత్ ఏరియా అంటే హౌస్ ఉన్న భాగాన్ని చూస్తారా, ఖాళీ స్థలం కూడా పట్టించుకుంటారా మీరు? ఓన్లీ హౌస్ ఉన్న భాగానేనండి, ఖాళీ జాగాన్ని పరిగణలోకి తీసుకోరండి. ఓన్లీ 100 గజాలు అంటే ఆక్రమణ అనేది ఎంత ఆక్రమణ ఉంటే అంత ఆక్రమణ అండి. ఆ ఆక్రమణ కూడా 100 గజాలు మించి ఉండకూడదు. ఇల్లు ఉండాలి, ఖాళీ స్థలం లేదండి.
అంటే ఇప్పుడు చెప్తున్న దేవస్థాన భూములు చాలా మంది ఆక్యుపై చేసుకుంటున్నారు, వాళ్ళకి ఏమైనా దీంట్లో ఏమైనా వర్తింది? దేవస్థానం భూములు ఈ పరిధిలోకి రావండి. దేవస్థానం భూములు క్రమబద్దీకరణ కోసం ప్రభుత్వం వారు వేరేగా జీవోలు జారీ చేస్తారు. ఆ పరిధిలోకి లోబడి దేవస్థానం భూములు ఏమైనా ఉంటే వాటిని రెగ్యులేట్ చేసుకోవచ్చు. అది ఈ జీవోలో పరిధిలోకి రాదండి. అంటే మనకు గతంలో సర్వే చేశామండి, రెవెన్యూ జీవీఎంసీ కలిపి ఒక సర్వే చేశారు. ఆక్రమణలు ప్రభుత్వ స్థలాలు ఎంతమంది ఆక్రమణలు చేశారు, వాళ్ళు ఎంతమంది ఉంటుంటారు? ఇందాక మీతో చెప్పినట్టుగా సుమారు 20,000 పైచీలకు ఆక్రమణదారులు ఉన్నట్టుగా మేము గుర్తించాం. అయితే అందులో ఆక్రమణదారులుగా గుర్తించిన వాళ్ళలో అంతమంది ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. మనకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ని మనం వెంటనే పరిశీలనలోకి తీసుకుని ఇందాక చెప్పినట్టుగా ఎక్కడైతే మనం వాటిని క్రమబద్ధీకరించగలం వాటిని తప్పకుండా క్రమబద్ధీకరిస్తాం. ప్రభుత్వ భూముల వరకే మనం ఇది చేయగలుగుతున్నాం, మిగతా శ్మశానం భూమి కానీ పార్కులు కేటాయించిన స్థలం కానీ దీంట్లో పరిధిలోకి రావు. అవునండి, ఈ పరిధిలోకి రావు. రావండి. ఓన్లీ గవర్నమెంట్ పోరంబోకులు. పోరంబోకులు కూడా ఏంటంటే 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి అభ్యంతరకరమైనవి, 2 అభ్యంతరం లేనివి. అభ్యంతరం లేని వాటిలోనే ఇప్పుడు ఈ క్రమబద్ధీకరణ అనేది జరుగుతుందండి. ఇప్పుడు ఈ కొత్తగా అంటే దీనికి ఏమైనా ఇప్పుడు లేటెస్ట్ గా మీరు చెప్పిన దాని 216 జీవో ప్రకారం వీళ్ళకి ఇప్పుడు మీరు సర్టిఫికేట్ ఇస్తారు, ఆ స్థలాన్ని ఏమైనా అమ్ముకోవడానికి అవకాశం? అవునండి, ప్రభుత్వం దీనికి ఒక నిబంధన ఏర్పాటు చేసింది. ఎవరికైతే మనం పట్టా ఇస్తామో ఈ పట్టాని వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత విక్రయించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందులో ఈ జీవోలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన అంశం అదొకటండి. మీరు గతంలో కూడా సార్ గతంలో ఆక్యుపై చేసుకున్న దాన్ని రెగ్యులేట్ చేశారు, వాళ్ళు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవాలండి. ఇదివరకు రెగ్యులేట్ చేసుకునే వాళ్ళు ఈ పరిధిలోకి రారండి. ఇదివరకు ఏ రకమైనటువంటి పట్టా లేనటువంటి వాళ్ళకి ఈ అవకాశం అండి. గతంలో పట్టా ఇచ్చినటువంటి వాళ్ళకి ఇది వర్తించదండి. లేటెస్ట్ అండి. ఇది ఓన్లీ ఇదివరకు ఆక్రమణలో ఉండి ఎటువంటి పట్టా లేని వారికి మాత్రమే ఈ 296 జీవో వర్తిస్తుంది. 296 జీవో ప్రకారం నగరంలో సుమారు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని సుమారు 20,000 మంది నివసిస్తుండగా ఇప్పటి వరకు మనకి అందిన అప్లికేషన్ పట్టుకుని కేవలం 800 మాత్రమే. మిగతా వాళ్ళు కూడా త్వరగా ఈ 100 లోపు గజాల స్థలాలు ఆక్రమించుకున్న వాళ్ళంతా కూడా తమ దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఏర్పాటు చేస్తాం. అయితే కాకుండా ఈ జీవో ప్రకారం 100 గజాల లోపు పట్టా పొందిన వాళ్ళందరూ కూడా 2 ఏళ్లలో ఎకరించుకునే అవకాశం కూడా ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వడంతో అందరూ ముందుకు రావాలని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చిట్టుబాబు, SDV, విశాఖపట్నం.